హలో మమ్మా, మీ బేబీ కోసం ప్యూర్ అండ్ న్యాచురల్ బాత్ పౌడర్ రెసిపీ కావాలా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంగ్రీడియంట్స్ కోసం మీరు ఏ ఆయుర్వేద స్టోర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ కిచెన్లోకి వెళ్తే చాలు. ఎంతో సింపుల్గా కిచెన్లో ఉండే 4 ఇంగ్రీడియంట్స్తో ట్రై చేసి టెస్ట్ చేసిన బాత్ పౌడర్ రెసిపీ మీకోసం. ఇది జస్ట్ బాత్ పౌడర్ మాత్రమే కాదు, ఎన్నో జనరేషన్స్ నుంచి యూస్ చేస్తున్న ఒక ట్రెడిషనల్ నలుగు. ఎలా చేయాలో చూద్దాం. 1/2 కప్ చొప్పున ఈ 4 ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ముందుగా పెసరపిండి. ఇది పసిపిల్లలకు కూడా నలుగులా యూస్ చేస్తారు, చాలా మంచిది. బేబీ స్కిన్ లో ఉండే న్యాచురల్ తేమని అలాగే ఉంచి ఆయిల్ ని మురికిని తీసేస్తుంది. శనగపిండి. ఇది ట్యాన్ ని తీసేసి స్కిన్ ని సాఫ్ట్ గా చేసి ఫేస్ పైన బాడీ పైన రఫ్ ప్యాచెస్ ఏం లేకుండా చేస్తుంది. అలాగే మెడ దగ్గర, చెవి వెనకాల, కాళ్ళు చేతుల సందులు స్మూత్ గా ఉంచి మురికి చేరకుండా చేస్తుంది. ఆరెంజ్ పీల్ పౌడర్. ఇందులో యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. బేబీస్ లో స్కిన్ ఎలర్జీస్, ర్యాషెస్ కాకుండా చేసి నెక్ దగ్గర అండ్ డైపర్ ర్యాషెస్ ని కూడా తొందరగా మానిపోయేలా చేస్తుంది. గులాబీ రేకుల పొడి. ఈ పొడి మంచి స్మెల్ తో పాటు స్కిన్ కి ఒక న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ ఇచ్చి బాడీని ఫ్రెష్ గా కూల్ గా ఉంచుతుంది. ఒక బౌల్ తీసుకొని ఈ పౌడర్స్ అన్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఉండలు లేకుండా స్మూత్ పౌడర్ లాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన బేబీ బాత్ పౌడర్ రెడీ. ఇది ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని తడి తగలకుండా పెట్టుకుంటే 2 to 3 months ఉంటుంది. ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. 1 స్పూన్ బాత్ పౌడర్ తీసుకొని వాటర్ కానీ వామ్ మిల్క్ని కానీ కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. స్నానంకి ముందు బేబీకి ఆయిల్ అప్లై చేసి కాసేపు ఉంచాక ఈ బాత్ పౌడర్తో స్నానం చేస్తే ఇంకా మంచిది. నేను నా బేబీకి ఈ బాత్ పౌడర్ యూస్ చేశాక జస్ట్ 1 weekలోనే చాలా చేంజెస్ చూశాను. నా బేబీ స్కిన్ స్మూత్గా అవడమే కాకుండా కాళ్ళు చేతులు మెడ సందుల్లో ఉన్న నలుపు పోయి ఈవెన్ స్కిన్ టోన్గా మారింది. ఫేస్కి కూడా హెల్దీ గ్లో వచ్చింది. ఇప్పుడు మార్కెట్స్లో ఎక్కడ చూసినా కెమికల్స్ ఉన్న సోప్స్, బాడీ వాష్లే కనిపిస్తున్నాయి. ఇలా ఇంట్లోనే సింపుల్గా రెడీ అయ్యే బాత్ పౌడర్ చేసుకొని బేబీస్కి యూస్ చేయడం వల్ల లేనిపోని రియాక్షన్స్ అయ్యి స్కిన్ పాడవకుండా కూడా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. అండ్ ఇలాంటి బేబీ రెసిపీస్ కోసం టీచర్స్ అండ్ టాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.